యశోమతీశ నారాయణ, సాధుశీలేశ నారాయణ. ఉమ్. ఇక్కడ యశోమతీశ అంటే ఏంటండి? యశోవంతులని అందరినీ పరిపాలించేవాడు అని అర్థం. యశోవంతులు ఉమ్, అంటే కీర్తి అని చెప్తాం ఉమ్, కదా, గొప్ప కీర్తి ప్రతిష్టలని. ఉమ్, అది యశస్సు కీర్తి అని రెండు పదాలతోటి చెప్పబడుతూ ఉంటుంది. ఉమ్, కీర్తి అంటే ఎదురుగా కొంతమంది వచ్చి కానీ ఎవరైనా సరే ఆయన్ని పొగడటం ఏదైతే ఉందో అది కీర్తికి సంబంధించిన విషయం. ఆయన ఎదురుగా యశస్సు అనేది ఆయన పరోక్షంలో కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్. అర్థమైంది కదా. ఆయన అర్థమైంది. ప్రభావాన్ని అనుసరించి ఎదురుగా వచ్చినప్పుడు, ఎదురుపడినప్పుడు అందరూ ఆయన పొగుడుతూనే ఉంటారు, కానీ వెనక ఉమ్, ఒక్కోసారి చెవులు కోరుకోవచ్చు. కానీ ఆయన పరోక్షంలో కూడా ఎవరైతే కీర్తించబడుతున్నారో దాన్ని యశస్సు అంటారు. ఉమ్, అంటే రెండు మాటలు ఒకటే దీన్ని తెలియజేస్తున్నట్లుగా ఉన్న ఆ స్వల్పమైన భేదం ఉంటుంది అనమాట. ఉమ్, ఈ యశోమతులు, ఈ అటువంటి మనసు కలిగిన వాళ్ళందరికీ కూడాను, యశస్సు కలిగిన వాళ్ళందరికీ కూడాను ఈశ్వరుడు ఆయనే, అది ఉమ్. నారాయణుడు. ఇది సంగతి. నెక్స్ట్, సాధుశీలేశాలో శీలేశ అంటే అండి? సాధుశీలత్వము అంటే మంచి శీలము, సుశీలము అంటాం కదా. ఉమ్. సుశీల అన్నట్లుగా మంచి సాధుశీలాన్ని, నడవడికనండి. నడవడిక, ప్రవర్తన, ఉమ్. అదే మంచి వాళ్ళందరినీ నడవడిక. ఏలుకునేది ఆయనే. అంటే వీళ్ళ ఉమ్, ధర్మాత్మలు, ఈ ధర్మాత్మలందరికీ కూడా ప్రభువు నారాయణుడే. ఉమ్. అది నెక్స్ట్. జై శ్రీరామ్ గురువు గారండి.